టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన మూవీ యానిమల్ బాక్సాఫీస్ను షేక్ చేసేసింది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలను కొలగొట్టింది. రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలను పోషించారు. థియేటర్లో సందడి చేసిన యానిమల్ జనవరి 26న ఓటీటీలోకి వచ్చి అక్కడ కూడా హైయెస్ట్ వ్యూస్ను రాబట్టుకుంది. కానీ ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. అయితే అస్సలు తగ్గేదేలే అంటూ ఇచ్చి పడేస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రాధికా శరత్ కుమార్ ఈ మూవీ పేరు ప్రస్తావించకుండా ఈ సినిమా చూస్తుంటే వాంతి చేసుకోవాలనిపించింది అంటూ కామెంట్స్ చేశారు. అలాగే కస్తూరి శంకర్ కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇక బాలీవుడ్ మీడియా అయితే విపరీతంగా నోరు బారేసుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్కి వెళ్ళిన తాప్సీ పన్ను కూడా ఈ మూవీపై హీరోయిన్ రష్మికపై నోటికొచ్చినట్లు కామెంట్ చేసింది. ఇక ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ మూవీలోని సన్నివేశాలు మహిళలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. తాజాగా మరో ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇదే రకమైన కామెంట్స్ చేస్తే వారికి కూడా గట్టిగా ఇచ్చేశాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ ఈ చిత్రాన్ని పరోక్షంగా విమర్శించారు. ఇలాంటి చిత్రాలు వెరీ డేంజరస్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సందీప్ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. మిర్జాపూర్ సిరీస్ నిండా విపరీతమైన బూతు పదాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఈ సిరీస్ నిర్మాత ఫర్హాన్ అఖ్తర్కు చెప్తే బాగుంటుందని సందీప్ అన్నారు. తన కుమారుడి పనిని జావేద్ ఎందుకు చెక్ చేయడం లేదని, దునియాలో ఉన్న బూతులన్నీ మిర్జాపూర్లో ఉన్నాయంటూ కౌంటర్ ఇచ్చారు. తాను పూర్తిగా కూడా ఆ సిరీస్ చూడలేకపోయానని, యూట్యూబ్లో వస్తాయి కదా 2 నిమిషాలవి 15 సీన్లు అలా చూశానని అన్నారు. తెలుగులో డబ్బింగే నా పదాలు వింటే వాంతి చేసుకున్న ఫీలింగ్ వస్తుందని వీళ్ళు నాకు చెప్తున్నారంటూ సందీప్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. యానిమల్ సినిమా పేరును తన కామెంట్స్లో జావేద్ అఖ్తర్ ప్రస్తావించలేదని, సినిమా చూడకుండా కామెంట్ చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడతామని అన్నారు. ఆయన గురించే కాదు, ఎవరైనా సరే ఒకరిపై రాయి విసిరే ముందు చుట్టుపక్కల ఎందుకు చెక్ చేసుకోరు అంటూ సందీప్ ప్రశ్నించారు. మరి వరుసపెట్టి సినీ ప్రముఖులు సందీప్ వంగ తీసిన యానిమల్ మూవీని టార్గెట్ చేస్తుండడం, టార్గెట్ చేసిన వారికి వెంటనే సందీప్ కౌంటర్ ఇస్తూ ఉండడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్